So today topic is head banging. Head banging is a behavioral disorder in children. ఇది జనరల్గా ఎవరు చూస్తుంటామంటే 6 months to 3 year చిల్డ్రన్స్లో హెడ్ బ్యాంగ్ అనేది కామన్. సో ఎందుకు పిల్లలు అలా చేస్తారంటే కనుక వాళ్ళు అడిగింది ఇవ్వనప్పుడు కానీ లేకుంటే కోపం వచ్చినప్పుడు తల నేలకేసి కానీ గోడకేసి కానీ కొట్టుకుని ఉంటారు. దట్ ఇస్ ద హెడ్ బ్యాంగింగ్. సో దీనివల్ల చైల్డ్కి ఏమన్నా పెద్ద ఇంజురీస్ అవుతాయంటే లేదు. ఎందుకంటే పిల్లలు వాళ్ళు నొప్పి తగలకుండా పెద్ద ఇంజురీ అవ్వకుండానే జస్ట్ కొట్టుకుంటారు అనమాట. సో కాబట్టి ఇంజురీస్ ఏం పెద్దగా అవ్వవు దానివల్ల. జనరల్గా వాళ్ళకి అడిగింది ఇవ్వనప్పుడు కానీ వాళ్ళకి కోపం వచ్చినప్పుడు కానీ ఇలా చేస్తుంటారు. ఓకే. సో దాన్ని మనము ఎలా అప్పుడు ఆ టైంలో మనం ఏం చేయాలి? చైల్డ్ని ఒక మెత్తడి బెడ్ మీదకి కానీ లేకుంటే సోఫా మీద తీసుకెళ్ళడం కానీ చేయాలి. లేకుంటే ప్లేస్ మార్చడము, ఇంటి నుంచి బయట తీసుకెళ్ళడము, వేరే యాక్టివిటీస్తో కానీ గేమ్స్తో కానీ ఎంగేజ్ చేయడం చేస్తే వాళ్ళు దాన్ని మర్చిపోతారు. ప్రివెంటివ్గా ఏం చేయాలి ఇలాంటి జరగకుండా ఉండాలంటే కనుక ఓవర్ ప్యాంపరింగ్ అవాయిడ్ చేయాలి. సెకండ్ వచ్చేసి పిల్లలు ఏదైనా అడిగినప్పుడు డైరెక్ట్గా నో చెప్పకుండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థమయ్యేలాగా, ఎందుకు వద్దు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో స్లోగా వాళ్ళు ఈ బిహేవియర్ అనేది మానుకుంటారు. సో ఎప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ అవసరం ఈ హెడ్ బ్యాంగ్ విషయంలో అంటే కనుక మీ పిల్లలకి మోర్ దాన్ 3 years ఉన్నా సరే ఇంకా ఇలాంటి బిహేవియర్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం అనేది good.